హలో, హాయ్ అందరికీ. మనం ఈజీగా మజ్జిగ నుంచి వెన్న ఎలా సపరేట్ చేసుకోవచ్చో చూద్దాం. మనం ప్యాకెట్ పాలు తీసుకున్నా లేదంటే గేదె నుంచి డైరెక్ట్గా తీసుకున్న పాలైనా కూడా మనం కాచుకునేటప్పుడు వాటిని సిమ్లో ఉంచి కాయడం వల్ల మనకి మీగడైతే చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే పెరుగు తోడుకున్న తర్వాత కూడా మనం దానిని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అలా పెట్టి ఉంచేసామంటే మీగడ అనేది పైన థిక్ లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని సపరేట్ చేసుకొని మనం ఇలా మజ్జిగ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ వెన్న అనేది వస్తుంది. ఇదైతే మా గేదె నుంచి డైరెక్ట్గా తీసిన పాల నుంచి తీసిన వెన్న. లేదు అంటే మనం ఏ రోజుకి ఆ రోజు కూడా మజ్జిగ చేసుకున్నా కూడా మనకి వెన్న అనేది చాలా మెత్తగా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. దీనిని కాచుకునేటప్పుడు కూడా మనం పచ్చిగా ఉన్నప్పుడు ఆపేయకుండా చక్కగా కాయాలి.